చాలా మంది నాయకులకి అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధారపోసే, నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం. దేవుడిచ్చిన వరం. నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు, నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, నా కళ్లల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు, నా కళ్లల్లో కన్నీళ్లు వస్తే భరించడానికి కార్యకర్తలు ఉన్నారు. ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జగన్ గారితోనే వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విజయం వరించింది, విజయలక్ష్మి వరించింది. మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజా కోర్టుల్లో, కానీ దేన్ని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి. నా దృష్టిలో నేను ఎవరికీ భయపడను, ప్రజలకు మాత్రం భయపడతాను. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా నెల్లూరు ప్రజలకు భయపడతాను. ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే 3 సార్లు